హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి కంప్లీట్ బ్రాస్ కుక్వేర్ కలెక్షన్ అండి. మనకి బ్రాస్‌లో దేవుడి ఐడల్స్‌తో పాటు, దీపాలతో పాటు ఇప్పుడు చాలామంది కుక్వేర్ కూడా యూజ్ చేస్తున్నారు కదండీ. సో, అలా అన్నమాట. ఇక్కడ బ్రాస్ కుక్వేర్ కలెక్షన్ ఉంది. మరీ ఎక్కువ లేదు, బట్ లిమిటెడ్ అయినా కూడా మంచి క్వాలిటీలో రెగ్యులర్‌గా యూజ్ చేసే ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తాను. స్టార్టింగ్ ఇక్కడ గరిటెలు ఉన్నాయండి. గరిటెలు ఏంటంటే లోతు గరిటెలు ఉంటాయి కదా, సాంబార్ రసం కి యూజ్ చేస్తాము. అలాంటివి ఉన్నాయన్నమాట. అంటే మనం కర్రీస్ చేయడానికి కూడా వీటిని యూజ్ చేయొచ్చు. బట్ సాంబార్ అండ్ రసంకైతే ఈ గరిటెలు బాగా సూటబుల్ అని నా ఒపీనియన్. అండ్ ఇందులో పెద్ద సైజ్ వచ్చేసి 370 రూపీస్ ఉందండి. అండ్ చిన్న సైజ్ది వచ్చేసి 275 రూపీస్ ఉందన్నమాట. ఓన్లీ 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇవే కాకుండా మనకి ఇక్కడ చపాతీ ప్యాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. జనరల్గా మనం చపాతీ ప్యాన్స్ అంటే క్యాస్ట్ ఐరన్ది యూజ్ చేస్తాము అండ్ నాన్ స్టిక్ది యూజ్ చేస్తాము. అలా యూజ్ చేసాం, కానీ స్టీల్లో కూడా ట్రైప్లై స్టీల్లో కూడా చపాతీ ప్యాన్స్ యూజ్ చేసామండి. బట్ కొత్తగా ఇప్పుడు ఏంటంటే బ్రాస్లో చపాతీ చేయడానికి కూడా ప్యాన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్న ప్యాన్స్ అన్నీ ఒకే సైజ్ అండి. 1.5 kg బరువుతో ఉన్నవి. అండ్ సైజ్ కూడా ఈక్వల్ సైజ్ అనమాట. అన్నీ ఒకే సైజు. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 1770 రూపీస్ ఉందండి. అన్నీ ఒకే సైజ్ అనమాట. బ్రాస్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు చపాతీ ప్యాన్స్, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది వచ్చేసి చూసారా కడాయి అండి, 3 నెంబర్ సైజ్. ఇది ప్రైస్ వచ్చేసి 3475 రూపీస్ అండి. ఇదేంటంటే టిన్ కోటెడ్ అనమాట. బ్రాస్లో ఏంటంటే అండి మన కుక్వేర్ వితౌట్ టిన్ కోటింగ్ ఉంటుంది, విత్ టిన్ కోటింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం టిన్ కోటెడ్ తీసుకుంటే అది మన కుకింగ్ పర్పస్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్రాస్ కుక్వేర్ తీసుకుంటే టిన్ కోటెడ్ తీసుకుంటున్నారు. ఈ ఐటెం చూసారు కదండి, గిన్నె మనం ఏదైనా రైస్ కానివ్వండి, పాలు కాచుకోవడానికి బాగుంటుంది. ఇది వితౌట్ టిన్ కోటింగ్ అండి. లోపల ఏదైతే మనకి సిల్వర్ కలర్లో కోటింగ్ ఉంటుందో లైనింగ్, దాన్ని టిన్ కోటింగ్ అంటామన్నమాట. సో అది లేకుండా ఉంటాయి. అది టిన్ కోటింగ్ వేసి కూడా మనకి బ్రాస్ కుక్వేర్ అనేది దొరుకుతుందండి. మనం ఏది తీసుకోవాలనేది మన చాయిస్, బట్ టిన్ కోటింగ్ ఉన్నది తీసుకోవడం అనేది బెటర్ అని చాలామంది చెప్తారు. సో ఇది చూసారు కదండి, ఈ గిన్నె మనము రైస్ కానివ్వండి, లేదంటే పాలు కాచుకోవడానికి కానివ్వండి, ఏదైనా చేయడానికి చాలా బాగుంటాయి. వీటి ప్రైజెస్ వచ్చేసి పెద్ద సైజ్ వచ్చేసి 975 ఉందండి. అండ్ ఇందులోనే ఇంకొంచెం చిన్న సైజ్ ఉందన్నమాట. అది వచ్చేసి 790 అలా ఉంది. సైజ్ని బట్టి మనకి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడున్న గిన్నె వచ్చేసి నెంబర్ 15 అండి. 15 సైజ్ వచ్చేసి 840 రూపీస్ ఉందన్నమాట. సో మనకి నెంబర్ వైజ్ దాని సైజెస్ అనేది చేంజ్ ఉంటుందన్నమాట. 15, 14, 13 అలా. అండ్ ఇది చూసారు కదండి, ఇదేంటంటే కొంచెము చెంబు లాంటి మోడల్ అనమాట. బట్ పాలు కాచుకోవడానికి చాలా బాగుంటుంది. కొంతమంది ఇందులో రైస్ కూడా వండుకుంటారనమాట. దీని ప్రైస్ వచ్చేసి 840 అండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న గిన్నె చూసారా, అది టిన్ కోటింగ్ వచ్చిందండి. దీని ప్రైస్ వచ్చేసి 2430 అనమాట. అండ్ మనకి గిన్నెల కోసము పైన పెట్టుకోవడానికి లిడ్ కూడా అవైలబుల్ ఉందండి. బ్రాస్లోనే లిడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్రాస్ లిడ్స్ అనేవి కూడా సపరేట్ కాస్ట్ అనమాట. మనం తీసుకున్న గిన్నెకి సరిపడే ప్లేట్స్ లిడ్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్రాస్ ఎప్పుడైనా కూడా కేజెస్ అండి, కేజెస్ బరువును బట్టి వాళ్ళు ఆ ప్రైజ్ అనేది వాళ్ళు దానికి డిసైడ్ చేస్తారనమాట. సో ప్రైజ్ అనేది అలా డిసైడ్ చేస్తూ వాటి సైజెస్ని బట్టి కూడా
ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. బ్రాస్ కుక్వేర్ ఎవరు తీసుకోవాలి అనుకున్నా కూడా జనరల్గా టిన్ కోటెడ్ ఉన్నది ప్రిఫర్ చేయడం బెటర్ అండి. వితౌట్ టిన్ కంటే టిన్ కోటింగ్ ఉన్నవి బ్రాస్ తీసుకుంటే ఏంటంటే మనకి కుకింగ్ ప్రాసెస్లో చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇవన్నీ కంప్లీట్గా గిన్నెలండి, కూరలు వండుకోవడానికి, అన్నం వండుకోవడానికి, ఏదైనా వండుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఇందాక చూపించాను చెంబు మోడల్లో అనమాట. కొంచెం పెద్ద సైజులో ఉన్నాయండి. 9 నెంబర్ సైజు ఉంది, 10 నెంబర్ సైజు ఉంది, 14 ఉంది, 16 ఉంది, అలా అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్న దాని ప్రైస్ వచ్చేసి 890 అండి. ఇది కూడా విత్ టిన్ కోటింగ్ వచ్చిందండి. ఇది మనకు మెయిన్ అయితే పాలు కాచుకోవడానికి బాగుంటుందండి, రైస్ వండుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇది చూసారా 1200, అంటే ఇది నెంబర్ 16 సైజ్ది కాబట్టి 1200. సైజ్ పెరిగిన కొద్దీ మనకి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మనకి రిక్వైర్డ్ సైజ్ ఏంటి అనేది మన అవసరం బట్టి చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్. అండ్ ఇక్కడ 14 సైజులో కూడా ఉన్నాయండి. ఇక్కడ అంతా కంప్లీట్గా ఇవేనండి, చెంబు మోడల్లో ఉన్నవి పెద్ద సైజు అనమాట. ఇవి మెయిన్గా అయితే పాలు కాచుకోవడానికి అండ్ రైస్ వండుకోవడానికి కూడా యూస్ చేసుకుంటారు. చిన్న క్వాంటిటీస్లో సాంబార్, రసం కాచుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట. ఇది చూసారా 10 నెంబర్ సైజ్ వచ్చేసి 550 రూపీస్ అండి. అండ్ ఇక్కడ ఇంకా కంప్లీట్గా అన్నీ ఏంటంటే టిన్ కోటింగ్తోనే వచ్చాయండి. నెంబర్ 9 ఉంది, 10 ఉంది, 14 ఉంది, 16 ఉంది, అలా మనకి ఏదైతే అవసరమో ఆ సైజు మనం తీసుకుంటే సరిపోతుంది. ఈ గిన్నెలు వచ్చేసి వితౌట్ టిన్ కోటింగ్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 1050, 15 నెంబర్ సైజ్ అనమాట. సో ఇక్కడ చూపిస్తున్న ఈ గిన్నెలన్నీ వితౌట్ టిన్ కోటింగ్ అండి. మీకు టిన్ కోటింగ్ అండ్ వితౌట్ టిన్ కోటింగ్ అంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఏదైతే సిల్వర్ లైనింగ్ ఉంటుందో దాన్ని టిన్ కోటెడ్ అంటాము. అది లేకుండా నార్మల్ బ్రాస్ ఉంటుందో అది వితౌట్ టిన్ కోటింగ్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి వితౌట్ టిన్ కోటింగ్ ఉన్న గిన్నెలండి. వీటికి మనకి సపరేట్గా ప్లేట్స్ తీసుకోవాలి. ఆ ప్లేట్స్ కూడా వాటి సైజెస్ అండ్ బరువును బట్టి ప్రైస్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా బ్రాస్లో ప్రెషర్ కుక్కర్స్ భలే ఉన్నాయి అసలు. హాకిన్స్ మోడల్లో లోపల వైపు నుంచి పెట్టే లిడ్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఇందులో మనకి 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. చిన్నది వచ్చేసి 4390 అండి. అండ్ పెద్దది వచ్చేసి 5170. ఇక్కడ కడాయిస్ కూడా టిన్ కోటెడే ఉన్నాయండి. ఇది ప్రైస్ వచ్చేసి 2885 ఉంది. అండ్ ఇందులో 3 నెంబర్ సైజ్ వచ్చేసి 3475 ఉందన్నమాట. సో మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. చిన్నది కావాలంటే చిన్నది తీసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్దది తీసుకోవచ్చు. అండ్ ఇత్తడి బిందెలండి, ఇత్తడి బిందెలు అయితే ఎంత బాగున్నాయో అండి, అసలు తలతల మెరుస్తున్నాయి అన్నమాట, గోల్డ్ లాగా. చాలా బాగున్నాయండి. చాలా అంటే కలెక్షన్ కూడా ఎక్కువ కలెక్షన్ ఉందన్నమాట. ప్రైస్ వచ్చేసి 2530 అండి. ఈ ఇత్తడి బిందెలు ఇలాంటి మోడల్లో అయితే ఒకటే సైజు ఉందండి. అన్నీ ఒకటే సైజు ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా సేమ్ ఉన్నాయన్నమాట. అండ్ అవి కాకుండా చెంబు ఉంటాయి కదండి, ఇత్తడి చెంబులు. సో అలా ప్లెయిన్ చెంబులు కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇలా చిన్న సైజులో అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవే కాకుండా మనకిప్పుడు మ్యారేజెస్కి ముందు హల్దీ ఫంక్షన్స్ చేస్తారు కదండి. హల్దీ ఫంక్షన్స్లో వాళ్ళకి వాటర్ జల్లెడ్ నుంచి వేస్తారు కదా వాటర్. సో ఆ జల్లెడ్లు కూడా ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. దట్టు ఏంటంటే సైజెస్ ఉన్నాయన్నమాట. పెద్దది వచ్చేసి ఇక్కడ మనకి సైజు 910 రూపీస్ అలా ఉందండి. ఇందులోనే చిన్న సైజు కూడా ఉందండి, 525 రూపీస్ అలా ఉందన్నమాట. 3 to 4 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి కావాల్సిన సైజ్ తీసుకోవచ్చు. 790 అలా ఉంది, తర్వాత 525 ఉంది, అలా మనకి ఏంటంటే చిన్న సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 525 అలా ఉందండి. పెద్దది వచ్చేసి 970 అలా ఉందన్నమాట. చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగున్నాయో అండి. అంటే మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకైతే బాగుంటాయి అన్నమాట. ఇది 465 అండి. ఇది ఇంకా చిన్న సైజ్ అనమాట. 465 ఇస్ ద లోయెస్ట్ ప్రైస్ ఇక్కడ ఈ జల్లెడ మోడల్లో అయితే. చాలా బాగున్నాయండి, గోల్డ్ లాగానే ఉన్నాయన్నమాట అన్నీ. నాకు అసలు ఇవన్నీ చూస్తుంటే గోల్డ్ లాగానే అనిపిస్తున్నాయి, అంత షైనీగా ఉన్నాయన్నమాట.
అండ్ ఇదంతా ప్లేట్స్ కలెక్షన్ అండి. ప్లేట్స్ అంటే మనము మ్యారేజెస్‌లో బట్టలు పెట్టడానికి యూజ్ చేస్తాం కదండీ! అలాంటి ప్లేట్స్ అనమాట. తాంబాలం అంటారు. తాంబాలంలో బట్టలు పెడతారు కదా! అలా ఇందులో చిన్నదే కాకుండా చాలా పెద్ద సైజెస్‌లో కూడా ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి పూల సజ్జల మోడల్ అండి. 525 అలా ఉంది. అండ్ ఇందులో చిన్న సైజెస్ ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్‌లలో ఉన్నాయి. ఈ మోడల్ నాకు బా నచ్చిందండి. 311 రూపీస్. బట్ చాలా బావుంది. అంటే కొంచెం ట్రెండీగా ఉందనమాట. పూల సజ్జలోనే ట్రెండీ పూల సజ్జ. చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. బ్రాస్ కలెక్షన్‌లో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా కలెక్షన్ ఉందనమాట. ఇత్తడి బిందెలు, ఇత్తడి చెంబులు, ఇంకా ప్లేట్స్, హారతి ప్లేట్స్ ఇవన్నీ వచ్చేసి చిన్న సైజులో హారతి ప్లేట్స్ అండి. 186 అలా ఉంది. చిన్న సైజ్ అనమాట. ఇందులోనే ఇంకా చిన్న సైజులో కూడా ఉన్నాయండి. గణపతి వచ్చినవి ఉన్నాయి. ఇదైతే ఇంకా చిన్న సైజ్ అనమాట గణపతిది. ఇది ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇదే అండి అన్నిటికంటే చిన్న సైజు. హారతి ప్లేట్ లాగా యూస్ చేయడానికి బావుంటాయి. అండ్ ఇవన్నీ ఏంటంటే పెద్ద సైజు కొంచెం మీడియం సైజు బిందెల మోడల్‌లో అండి. 1150 రూపీస్ అనమాట. ఇదైతే నాకు చాలా బా నచ్చిందండి. అంటే ప్లెయిన్‌గా ఉంది. బట్ చాలా లుక్ ఉందనమాట. ఇదొచ్చేసి 485 రూపీస్. ఈ నేను చూపించిన మోడల్‌లోనే నెక్స్ట్ సైజ్ అండి. 485 రూపీస్. ఇక్కడ ఇంకా అన్ని కంప్లీట్ ప్లేట్స్ అండి. తాంబాలం మోడల్‌లో ఉండే ప్లేట్స్, హారతి ప్లేట్స్, సైజెస్ వైస్ ప్లెంటీ ఆఫ్ పీసెస్ ఉన్నాయి. ఇదైతే ప్రైస్ వచ్చేసి 235 రూపీస్ అనమాట. ఇంకా ఇందులో పెద్ద సైజెస్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ చెప్పాను కదండీ ఓం షేప్‌లో ఉన్నాయి. తర్వాత ఇది 175 రూపీస్. తర్వాత గణపతి వచ్చినవి ఉన్నాయి. తర్వాత సూర్య భగవానునిది ఉంది. ఈ ప్లేట్ అయితే చాలా చాలా బాగుందండి. అంటే దీనిపైన వచ్చిన కార్వింగ్ చాలా బా నచ్చింది నాకు. అండ్ లైట్ వెయిటెడ్ ఉన్నాయన్నమాట మెయిన్ థింగ్. ప్రైస్ వచ్చేసి 1670 అండి. అందులోనే మనకి సేమ్ సైజు ప్లెయిన్ అండి 15 నెంబర్ సైజు. ఇది ప్రైస్ వచ్చేసి 475 రూపీస్ ఉందండి. ఈ ప్లేట్స్ అన్నీ ఏంటంటే అండి లైట్ వెయిట్ ఉండి ప్లెయిన్‌లో వస్తే ఒక ప్రైస్ ఉంది. హెవీ వస్తే ఒక ప్రైస్ ఉందన్నమాట. ఈ ప్లేట్ వచ్చేసి 1550 అండి. మంచి హెవీగా ఉంది. మ్యారేజెస్‌లో అయితే బాగా యూజ్ చేస్తారు వీటిని. ఏంటంటే కాళ్ళు కడగడానికి యూజ్ చేస్తారు. తర్వాత బట్టలు పెట్టడానికి యూజ్ చేస్తారు. తాంబాలం అంటాం కదా అవి అన్నమాట. ఇందులో అయితే చాలా కలెక్షన్ ఉందండి. ప్లెయిన్‌లో చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ డిజైనింగ్ వచ్చి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ సైజెస్ అండి అంటే 13 సైజ్, 14 సైజ్, 15 సైజ్ అలా సైజెస్ నెంబర్ పెరిగిన కొద్దీ దాని సైజ్ పెరుగుతుందన్నమాట. ఈ బిందెల్లో ఒకే సైజ్ ఉందని చెప్పాను కదండీ! లేదండి 2 సైజెస్ ఉన్నాయి. 4 లీటర్ ఉంది అండ్ 10 లీటర్స్ ఉంది. 10 లీటర్స్‌ది వచ్చేసి 2080 రూపీస్ ఉందండి ప్రైస్. అండ్ 4 లీటర్స్‌ది వచ్చేసి 1330 అనమాట. 10 లీటర్స్ ఉంది, 4 లీటర్స్ ఉంది. సో, మనకి ఏ సైజ్ కావాలంటే అది తీసుకోవచ్చు. 2 సైజెస్ ఉన్నాయి. బట్ మోడల్ వచ్చేసి సేమ్ అండి. ఆ డిజైనింగ్ అంతా సేమ్ ప్లెయిన్. బట్ సైజెస్ అయితే 2 అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇత్తడి చెంబులండి. ఇవేంటంటే 2 సైజెస్‌లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. 675 రూపీస్‌ది ఒకటి, ఇంకొకటి 900 చేంజ్ అలా ఉంది. సో, ఇవేంటంటే కలశం పెట్టడానికైతే చాలా బావుంటాయండి. అండ్ అంతే కాకుండా మనకి ఇత్తడి బకెట్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా మనకి సైజెస్ వైస్ ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి చిన్న సైజ్ అండి.
అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1360 రూపీస్ అనమాట. ఇది చాలా చిన్న సైజు. అండ్ ఇది కాకుండా మనకి దీనిలోనే పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే స్నానం చేయడానికి సరిపడేంత బకెట్ ఉంటుంది కదండి బాత్ కోసం, ఆ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. పాతకాలంలో ఏంటంటే ఇత్తడి బకెట్స్ చాలా యూజ్ చేసేవాళ్ళండి. చాలామందికి తెలిసే ఉంటుంది. మేము కూడా యూజ్ చేసేవాళ్ళం ఇంట్లో ఇత్తడి బకెట్లు, స్నానాలకి ఎస్పెషల్గా యూజ్ చేసేవాళ్ళం అనమాట. అండ్ దీని పెద్ద సైజ్ది వచ్చేసి 2000 చేంజ్ అలా ఉందండి పెద్ద బకెట్. అంటే ఆల్మోస్ట్ మనము బాత్ చేయడానికి వాష్రూమ్స్లో యూజ్ చేస్తాం కదా బకెట్, ఆ సైజ్ అనమాట. ఇత్తడిలోనే మనకి బేసన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనము ఏదైనా పిండి కలుపుకోవడానికి కానివ్వండి, మల్టీపర్పస్ యూజ్ చేస్తారు కదా బేసన్లు. ఇది వచ్చేసి 990 ఉందండి ప్రైస్. చాలా బాగుందన్నమాట. ఇందులో కూడా సైజుని బట్టి ప్రైస్ అండి. చిన్న సైజు ఒకలా ఉంటుంది ప్రైస్, సైజు పెరిగిన కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా చూసారండి ప్లేట్, ప్రైస్ వచ్చేసి 675 రూపీస్ అండి. ఇవేనండి తాంబాలం అంటాం కదా, తాంబాలంలోనే మోడల్స్ అనమాట. ప్లెయిన్లో కాకుండా ఇలా డాటెడ్ మోడల్లో కూడా ఉన్నాయి. అండ్ ఈ పెద్ద సైజు వచ్చేసి 2675 అలా ఉందండి. ఎక్కువ ఇవి ఏంటంటే మ్యారేజ్ ఫంక్షన్స్లో ఉంటాయి కదండి, అంటే హల్దీ ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్కి సంబంధించినవన్నీ అకేషన్స్లలో యూజ్ చేస్తారనమాట ఎక్కువగా ఇవి. అండ్ ఈ తాంబాలం ప్లేట్స్ కానివ్వండి, ఇత్తడి బకెట్స్ కానివ్వండి, ఇత్తడి బేసన్స్ కానివ్వండి, అండ్ ఇత్తడి బిందెలు, చెంబులు, ఇలా చాలా కలెక్షన్ ఉందండి. అంటే నెంబర్స్ కూడా, అంటే మనకు ఒకవేళ 10 పీసెస్ 20 పీసెస్ కావాలన్నా కూడా దొరికిపోయే అంత కలెక్షన్ ఉందన్నమాట. చాలా హెవీ అండ్ హ్యూజ్ కలెక్షన్ ఉందండి. ప్లేట్స్ అయితే ఎస్పెషల్లీ ఇత్తడి ప్లేట్స్ చాలా ఉన్నాయండి కలెక్షన్. ఈ కలెక్షన్ అంతా నేను చూపిస్తుంది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండండి. అగ్రోమెక్ ఇండస్ట్రీస్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను. చాలా అంటే హోల్సేల్ షాప్ అనమాట. జనరల్గా ఏంటంటే అండి ఇత్తడి గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. బ్రాస్ కొనేవాళ్ళు అంటే హ్యూజ్ క్వాంటిటీస్లో తీసుకోవాలంటే అజ్జరం అనే విలేజ్ ఉంటుందన్నమాట ఆంధ్రాలో, అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. బట్ మనకేంటంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటే ఎంత ప్రైస్ పడుతుందో ఆల్మోస్ట్ అదే ప్రైస్లో పడేలాగా మనకి ఇక్కడ అగ్రోమెక్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. ప్రైజెస్ అనేవి అంత రీజనబుల్గా ఉంటాయండి. సో ఏదైనా ఈ బ్రాస్ అనే కాదండి, ఎలాంటి కుక్వేర్ అయినా ఎలాంటి ఐటమ్ అయినా కూడా మనకి అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఏంటంటే చాలా రీజనబుల్, బయట కంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి. అండ్ కలెక్షన్ మోడల్స్ అనేవి చాలా ట్రెండీగా ఉంటాయండి. అంటే ప్రజెంట్ రన్నింగ్ మోడల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. అందుకే నేను ఎప్పుడైనా సరే ఏదైనా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకోవాలి అంటే అగ్రోమెక్కే వెళ్తానండి. అగ్రోమెక్లో దొరికిన వస్తువులు మనకి బయట ఎక్కడ దొరకవన్నమాట. మనకి ఏది కావాలన్నా మల్టీపర్పస్ స్టోర్ లాగా అనమాట. ఏ ఐటమ్ కావాలన్నా కిచెన్కి సంబంధించింది ప్లాస్టిక్తో స్టార్ట్ చేస్తే గ్లాస్, బ్రాస్, ట్రైప్లై, స్టెయిన్లెస్ స్టీల్, తర్వాత నాన్ స్టిక్ అన్ని బ్రాండ్స్లలో దొరుకుతాయన్నమాట. ఇక్కడ చూసారు కదండి పోపుల డబ్బా, ఇది మనకి బ్రాస్లో పోపుల డబ్బా అనమాట. ఇందులో 2 సైజెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి చిన్న సైజ్ అనమాట. కంప్లీట్గా 7 బౌల్స్ వస్తాయి లోపల. ఇది ప్రైస్ వచ్చేసి 599 అండి చిన్నది వచ్చేసి. ఇవే కాకుండా మనకి ఏంటంటే కాఫీ మేకర్ కూడా ఉంటుందన్నమాట. ఫిల్టర్ కాఫీ చేసుకోవడానికి బ్రాస్లో ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఫిల్టర్ కాఫీ తాగడానికి జనరల్గా చెన్నై సైడ్ అలా ఏంటంటే మనకి బౌల్ లాగా వచ్చి గ్లాస్ వస్తుందండి, వాళ్ళు అలా యూజ్ చేస్తారు. బ్రాస్లో మనకి ఫిల్టర్ కాఫీ చేసుకోవడానికి ఏదైతే ఉందో దాంతోపాటు అది కూడా సెట్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇవి ఇంకొక మోడల్లో ఉండే ఇత్తడి బిందెలండి. ఇవే కాకుండా మెయిన్గా చెప్పేది ఏంటంటే స్టోరేజ్ కంటైనర్స్ అండి. జనరల్గా మనకి స్టోరేజ్ కంటైనర్స్ స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్ చూస్తాం కదా, ఇప్పుడు బ్రాస్లో కూడా స్టోరేజ్ కంటైనర్స్ వస్తున్నాయన్నమాట. డబ్బాలు అంటే మనం పిండి స్టోర్ చేసుకోవడానికి, పల్సెస్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. బట్ చాలా బాగున్నాయండి డబ్బాల కలెక్షన్ కూడా, స్టోరేజ్ కంటైనర్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ చిన్న సైజ్ చెంబులండి. ఇవి కూడా చిన్న సైజ్ చెంబులు మల్టీపర్పస్ యూస్ చేయడానికి బాగుంటాయి. చూసారు కదండి పీసెస్ ఎన్ని పీసెస్ ఉన్నాయో. ఇందులో ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. డిజైన్ అనేది చేంజ్ అవుతూనే మనకి సైజెస్ అనేది చేంజ్ అవుతూ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇదొక టైప్ ఆఫ్ పోపుల పెట్ట అండి, భలే ఉంది. మనకి లోపల ఇంకొక లిడ్ కూడా ఇచ్చారు. కంప్లీట్ 7 బౌల్స్ వచ్చాయన్నమాట. పెద్ద సైజ్ అండి ఇది.
కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువే పడుతుంది. గరం మసాలాస్ అలా వేసుకోవడానికి బావుంటుందనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 3080 రూపీస్ అండి. బట్ వర్త్ ఇట్ అనమాట. పెద్ద సైజు అండ్ దట్టు బ్రాస్‌లో చాలా బావుంది. అండ్ ఇంకా ఇక్కడంతా కంప్లీట్ చెంబుల కలెక్షన్ అలా ఉన్నాయండి. ఇవే కాకుండా మనకి ఏమంటారు ఉర్లీస్ అంటారు కదా! ఉర్లీస్ ఉన్నాయి. తర్వాత దేవుడికి కావాల్సినటువంటి అంటే పూలు పెట్టడానికి కానివ్వండి, ప్రసాదాలు పెట్టడానికి కానివ్వండి, అలా బౌల్స్ ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ అండి. మీరు ఆగ్రోమెక్‌కి వెళ్తే మటుకు ఇది లేదు అని బ్యాక్ రారనమాట. అలా ఉంటుంది కలెక్షన్. మనకు తెలిసిన వాటికంటే కూడా ఇంకెక్కువ కలెక్షన్ దొరుకుతాయన్నమాట. కొత్త కొత్త కలెక్షన్ అప్డేటెడ్‌గా వస్తాయండి. ఎప్పుడు వెళ్ళినా కొత్త కొత్త కలెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి చెప్పాలంటే ఈసారి ప్లాంటర్స్ కూడా వచ్చాయండి. జనరల్‌గా ప్లాంటర్స్ మనము సిరామిక్ చూస్తాము, లేదంటే క్లే మట్టితో చూస్తాము. అలా చూస్తాం కదండీ. బట్ ఇక్కడ ఏంటంటే బ్రాస్‌లో కూడా ప్లాంటర్స్ వచ్చాయండి. నేను ఫస్ట్ అవి చూసి ఇదేదో బౌల్స్ లాగున్నాయి, బౌల్స్ ఏమో అనుకున్నాను. బట్ నేను అది దానిపైన రాసి పెట్టుంటారు కదండీ ప్రైజ్ అదంతా. అక్కడ ప్లాంటర్స్ అని మెన్షన్ చేశారనమాట. సో ఇప్పుడేంటంటే మనకి బ్రాస్‌లో ప్లాంటర్స్ కూడా దొరుకుతున్నాయన్నమాట. ఎవరైనా ప్లాంటర్స్ కూడా బ్రాస్‌లోనే యూజ్ చేయాలి అని ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు తప్పకుండా ఆగ్రోమెక్ స్టోర్‌ని విజిట్ చేయాల్సిందేనండి. అక్కడికెళ్తే మీకు ప్లాంటర్స్ కూడా సైజెస్‌లో ఉన్నాయండి. అంటే చిన్న సైజు మినీ ప్లాంట్ పెట్టడం, అదే కాకుండా మినీ సైజే కాకుండా కొంచెం పెద్ద సైజులో పెట్టడానికి కూడా ప్లాంటర్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవేనండి ప్లాంటర్స్ ఎంత బాగున్నాయో. అసలు నేను స్టార్టింగ్‌లో చూసి ఏంటంటే బౌల్ అనుకున్నానండి. ఇది 660 రూపీస్ అనమాట. ఇది చిన్న సైజు. ఇది కాకుండా కొంచెం సిలిండ్రికల్ షేప్‌లో అలా వచ్చి కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి ప్లాంటర్స్ కలెక్షన్ అనమాట. పెద్దది సైజ్ వచ్చేసి 1799 ఉందండి. సో అలా ప్రైస్ అనేది సైజెస్‌ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం నేను బ్రాస్‌లో ఉన్న కుక్వేర్ కలెక్షన్ అలాగే కంప్లీట్ మనకి హోమ్‌కి కావాల్సినటువంటి బ్రాస్ కలెక్షన్ అంతా చూపించానండి మ్యాక్సిమమ్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.